సిటీ విజన్ ప్రేక్షకులకి నమస్కారం. శ్రీరస్తు శుభమస్తు కార్యక్రమానికి స్వాగతం. ఓం శ్రీ మహాగణాధిపతే నమః. ఓం శ్రీ గురుభ్యో నమః. సిటీ విజన్ ప్రేక్షకులకు లలిత పరమేశ్వరి యొక్క అనుగ్రహం ఉండాలని కోరుకుంటూ ఈరోజు పంచాంగ విశేషాలు మరియు మేషాది ద్వాదశ రాశుల వారి దినఫలం ఎలా ఉండబోతుందో మనం తెలుసుకుందాం. ముందుగా పంచాంగ విశేషాలు కనుక మనం చూసినట్లయితే తేదీ 3/5/2024 శుక్రవారం, తిథి చైత్ర బహుళ దశమి రాత్రి 11:24 వరకు ఉన్నది. తదుపరి ఏకాదశి నక్షత్రం శతభిషం రాత్రి 12:06 వరకు. తదుపరి పూర్వభద్ర యోగం బ్రహ్మ మధ్యాహ్నం 2:19 వరకు. కరణం వణిజ మధ్యాహ్నం 12:40 వరకు. వర్జం ఉదయం 8:30 నుండి 9:59 వరకు. దుర్ముహూర్తం ఉదయం 8:15 నుండి 9:07 వరకు. మరలా మధ్యాహ్నం 12:30 నుండి 1:20 వరకు. రాహుకాలం ఉదయం 10:30 నుండి 12:04 వరకు. అమృతకాలం సాయంత్రం 5:25 నుండి 6:54 వరకు. మేషాది ద్వాదశ రాశుల వారికి దినఫలాన్ని కనుక మనం చూసినట్లయితే ముందుగా మేషరాశి. మేషరాశి వారికి ఈరోజు అనుకున్న వ్యవహారాల విషయాలన్నీ కూడా అనుకున్నట్లు పూర్తి చేస్తుంటారు. గృహ వస్తు వాహనం మూలకమైనటువంటి ఇబ్బందులు మాత్రం తలెత్తే అవకాశం కలదు. మనశ్శాంతి తక్కువగా ఉండడం. ఈ రాశి వారు ఈరోజు చేయవలసినటువంటి ఆరాధన విషయానికి వచ్చినట్లయితే అమ్మవారి యొక్క స్తోత్ర పారాయణాదులు, అభిషేకాదులు వంటివి చేయించుకున్న మంచిది. తదుపరి వృషభ రాశి. వృషభ రాశి వారికి వృత్తి వ్యాపారాలు ప్రోత్సాహకరంగా నచ్చును. పేరు ప్రఖ్యాతులు పెరుగును. సాంఘిక కార్యక్రమాల్లో పాల్గొంటుంటారు. బంధుమిత్రులతో భేదాభిప్రాయాలు ఉండగలవు. కాళ్ళు, చేతులు, కీళ్లకు సంబంధించినటువంటి సమస్యలు తలెత్తే అవకాశం కలదు. ఈ రాశి వారు ఈరోజు అమ్మవారిని ఆరాధించి పరమాణాన్ని నివేదించినట్లయితే మంచిది. తదుపరి మిథున రాశి. మిథున రాశి వారు దైవ కార్యక్రమాల్లో పాల్గొనే అవకాశం కలదు. దూర ప్రాంత ప్రయాణాలు కలిసి రాగలవు. ఆర్థికపరమైనటువంటి ఒడిదుడుకులు ఉండగలవు. ఈ రాశి వారు ఈరోజు చేయవలసినటువంటి ఆరాధన పార్వతీదేవిని ప్రదోషకాలంలో అర్చించడం మంచిది. తదుపరి కర్కాటక రాశి. కర్కాటక రాశి వారికి చంద్రాష్టమ సమయం నడుస్తూ ఉంది కావున జాగ్రత్త వహించవలసిను. చేపట్టినటువంటి వ్యవహారాలను కూడా ఆలస్యంతో నడిచే అవకాశం కలదు. వచ్చిన దానం వచ్చినట్లు ఖర్చును ఆకస్మికమైనటువంటి మార్పులు చేర్పులు చేస్తూ ఉంటారు. ఈ రాశి వారు ఈరోజు అన్నదానాన్ని నిర్వహించడం, అమ్మవారి యొక్క స్తోత్ర పారాయణాలు చేసుకోవడం మంచిది. తదుపరి సింహరాశి. సింహరాశి వారికి జీవిత భాగస్వామితో కలిసి విందు వినోదాల్లో పాల్గొనే అవకాశం కలదు. అనుకున్న వ్యవహారాలన్నీ కూడా అనుకున్నట్లు పూర్తి చేస్తుంటారు. పేరు ప్రఖ్యాతులు పెరుగులు, సాంఘిక కార్యక్రమాల్లో పాల్గొంటారు. ఈ రాశి వారు ఈరోజు చేయవలసినటువంటి ఆరాధన విషయానికి వచ్చినట్లయితే వీరు అమ్మవారిని ఆరాధించి అమ్మవారికి చెరుకు రసాన్ని సమర్పించినట్లయితే మంచిది. తదుపరి కన్యారాశి. కన్యారాశి వారు ఆరోగ్య విషయంలో శ్రద్ధ వహించవలసి ఉండను. రుణ ప్రయత్నాలు అనుకూలదాయకంగా ఉండను. శ్రమలు అధికమగును. ఈ రాశి వారు ఈరోజు చేయవలసినటువంటి ఆరాధన విషయానికి వచ్చినట్లయితే అమ్మవారిని ఆరాధించి దేవి ఖడ్గమాల స్తోత్రాన్ని పఠించడం మంచిది. తదుపరి తులారాశి. తులారాశి వారికి వేసుకున్నటువంటి ప్రణాళికలు మార్పులు చేర్పులు ఉండగలవు. వృత్తిరీత్యా కొన్ని సమస్యలు ఎదురైనప్పటికీ కూడా వాటిని తమ యొక్క ఆత్మవిశ్వాసంతో పూర్తి చేస్తూ ఉంటారు. సంతానరీత్యా కొన్ని సమస్యలు ఉత్పన్నమవును. ఈ రాశి వారు ఈరోజు చేయవలసినటువంటి ఆరాధన పార్వతీ పరమేశ్వరుల యొక్క దర్శనం చేసుకున్న మంచిది. తదుపరి వృశ్చిక రాశి. వృశ్చిక రాశి వారికి దైవ కార్యక్రమాలు అయిష్టత ప్రదర్శిస్తూ ఉంటారు. ఆరోగ్య విషయంలో శ్రద్ధ వహించవలసి ఉండను. చేపట్టినటువంటి వ్యవహారాలన్నీ కూడా వాయిదా పడగలవు. ఈ రాశి వారు ఈరోజు లక్ష్మీదేవిని అర్చించడం మంచిది. తదుపరి ధనురాశి. ధనురాశి వారికి ఆకస్మికమైనటువంటి సమస్యలు ఉత్పన్నమయ్యే అవకాశం కలదు. దగ్గర ప్రయాణాలు ఉండగలవు. దగ్గర ప్రయాణాలు చేయనప్పుడు జాగ్రత్త అవసరం. బంధుమిత్రుల యొక్క సహకారం తగ్గగలదు. ఈ రాశి వారు ఈరోజు చేయవలసినటువంటి ఆరాధన పార్వతీ పరమేశ్వరుల యొక్క దర్శనం చేసుకున్న మంచిది. తదుపరి మకర రాశి. మకర రాశి వారికి జీవిత భాగస్వామి యొక్క సహకారం తగ్గగలదు. వారి యొక్క ఆరోగ్య విషయంలో శ్రద్ధ వహించవలసి ఉండను. వచ్చిన వచ్చినట్లు ఖర్చులను కుటుంబ సభ్యులతో భేదాభిప్రాయాలు ఉండగలవు. ఈ రాశి వారు ఈరోజు
అమ్మవారి యొక్క దేవి నవరత్న మాలిక స్తోత్రాన్ని పఠించడం మంచిది. తదుపరి కుంభరాశి. కుంభరాశి వారికి ఆరోగ్య విషయంలో శ్రద్ధ వహించవలసి ఉండను, మనశ్శాంతి తక్కువగా ఉండను, అలాగే వేసుకున్నటువంటి ప్రణాళికలు ఆత్మవిశ్వాసంతో పూర్తి చేస్తారు. ఈ రాశి వారు ఈ రోజు చేయవలసినటువంటి ఆరాధన విషయానికి వచ్చినట్లయితే అమ్మవారి యొక్క దర్శనం చేసుకున్న, కుంకుమార్చన చేసుకున్న మంచిది. తదుపరి మీనరాశి. మీనరాశి వారికి సంతానరీత్యా కొన్ని సమస్యలు ఉత్పన్నమగును, వేసుకున్న ప్రణాళికలన్నీ కూడా ఆలస్యమగును, పాదాలు కంటికి సంబంధించినటువంటి సమస్యలు తలెత్తగలవు. ఈ రాశి వారు ఈ రోజు చేయవలసినటువంటి ఆరాధన పార్వతీ పరమేశ్వరుల యొక్క దర్శనం ప్రదోష కాలంలో చేయడం మంచిది. ఇవి మేషాది ద్వాదశ రాశుల వారి దినఫలం. రేపటి ధర్మలతో మళ్ళీ కలుద్దాం. శుభం. నేటి కార్యక్రమం చూశారు కదండి. తిరిగి మరో కార్యక్రమంలో మళ్ళీ కలుసుకుందాం. నమస్కారం.